అనగనగా గంగవరం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సోమయ్యలు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. 15 ఏళ్ల క్రితం ఒక చిన్న పొలం గట్టు గొడవ వారి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. అప్పటి నుంచి వారిద్దరూ బద్ధ శత్రువులైపోయారు. 15 ఏళ్ల పాటు ఆ రెండు ఇళ్ల మధ్య పలకరింపులు లేవు, పండుగ పబ్బాలకు పిలుపులు లేవు. ఊరంతా వారి వైరం గురించే మాట్లాడుకునేది. అలా ఒకరోజు ఉదయం రామయ్య తన పెరట్లో ఉన్న నాటుకోడిని పట్టుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. అది చాలా చురుకైన కోడి. పక్కనే కూర్చుని లక్ష్మి నవ్వుతూ, ఏవండి, ఆ కోడిని పట్టుకోవడానికి ఇన్ని తిప్పలా? అది వయసులో ఉన్న నాటుకోడండి, అంత తేలిగ్గా దొరకదు. అయినా ఇప్పుడెందుకు ఈ శ్రమంతా అని అడగటంతో రామయ్య, ఆగవే లక్ష్మి, ఈరోజు సోమయ్య వాళ్ళని పిలిచాను. 15 ఏళ్లుగా మన మధ్య అహంకారం అడ్డుపడింది, కానీ మనసులో వాడి మీద మమకారం మాత్రం మాత్రం తగ్గలేదే. నాటుకోడు పులుసు అంటే వాడికి ప్రాణం కదా, అదే వాడిని మళ్ళీ ఇంటికి రప్పిస్తుంది చూడు. ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన లక్ష్మి, 15 ఏళ్ళయిందండి, ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజైనా వాళ్ళింటి గుమ్మం వైపు చూడలేదు మీరు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు అని అడగటంతో రామయ్య కోడి వెంట పరిగెడుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆయన ముఖంలో చిరునవ్వు ఉన్నా కళ్లల్లో మాత్రం ఏదో బాధ కనిపించింది. లక్ష్మి, మనిషి వయసు పెరిగే కొద్దీ మనం జీవితంలో సంపాదించిన దానికంటే కోల్పోయినవే ఎక్కువ గుర్తొస్తాయి. ఒకప్పుడు నేను రోజు మొదలు పెట్టేది సోమయ్యతోనే. పొలానికి వెళ్లాలంటే ఇద్దరం కలిసే వెళ్లేవాళ్ళం. చెరువు దగ్గర కూర్చొని గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. సంక్రాంతి వస్తే ఒక ఇంట్లోనే పండుగ చేసుకునేవాళ్ళం. నీకు పెళ్ళయ్యి ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా ముందుగా స్వాగతం చెప్పింది వాడేనే. ఆ గట్టు గొడవ జరిగిన రోజు కూడా ఉదయం వరకు మేం స్నేహితులమే, సాయంత్రానికి శత్రువులైపోయాం. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత నవ్వొస్తుందో తెలుసా? అంత పెద్ద గొడవ పడ్డానికి కారణమైన ఆ గట్టు ఇప్పుడు అక్కడ లేనే లేదు, వానల్లో కొట్టుకుపోయింది. కానీ మేం మాత్రం మా అహంకారాన్ని కాపాడుకుంటూ 15 ఏళ్లు గడిపేశామే. అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగారండి? ఎందుకంటే మనిషి కోపం వచ్చినప్పుడు కాలం ఎంత వేగంగా పోతుందో తెలియదు. ఒకరోజు అనుకున్నాను, తర్వాత నెల అయింది, తర్వాత ఒక సంవత్సరం అయింది, చూస్తే 15 ఏళ్లు గడిచిపోయాయి. స్నేహం అంటే అహంకారం కంటే గొప్పది లక్ష్మి, అది ఈ రోజు రుజువు చేస్తాను చూడు అని చెప్పేసి రామయ్య కొంతసేపు బాగా ప్రయత్నించి చివరికి నాటుకోడిని పట్టుకున్నాడు. మరోవైపు రామయ్య పంపిన ఆహ్వానం సోమయ్యకు అందింది. ఆ లేఖను చూసి సోమయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఇదంతా గమనిస్తున్న పార్వతి, ఏమైంది, ఎవరి నుంచది? రామయ్య నుంచి కబురొచ్చింది, నాటుకోడి విందంట, వెళ్దామా? వద్దు, 15 ఏళ్ల క్రితం ఆ ఊరి పంచాయతీలో మిమ్మల్ని ఎంత మాటన్నాడు. ఆ అవమానం నా కళ్ల ముందే ఉంది. ఇంకా వెళ్ళకండి, ఊరంతా నవ్వుకుంటారు. పార్వతి, ఆ రోజు గొడవలో ఉన్నది అహంకారం, ఆవేశం. కానీ ఇలా ఇన్నేళ్లుగా వాణ్ణి చూడకుండా నేనెప్పుడూ లేను తెలుసా. నాటుకోడి కూర వాసన వస్తుంటే మా చిన్నతనంలో మేం చేసిన అల్లరి, ఆ తిన్న వంటకాలు ఎప్పుడూ గుర్తొచ్చేవి. గొడవ కంటే పాత స్నేహమే ముఖ్యం కదా అని సోమయ్య విందుకు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అలా ఆ రోజు సాయంత్రం సోమయ్య దంపతులు రామయ్య ఇంటికి రానే వచ్చారు. ఇద్దరు మిత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. అరే సోమయ్య, నన్ను క్షమించురా, ఆ రోజు మనం గొడవ పడకుండా ఉండాల్సింది అని రామయ్య అనటంతో సోమయ్య కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, నాకేమైనా సరదానా నా ప్రాణ స్నేహితుడితో గొడవ పెట్టుకోవాలని? ఆ రోజు ఆ గట్టు గొడవలో నువ్వు నన్నన్న మాటలు నా గుండెలో గుణపంలా దిగాయి. నాకు చాలా బాధ అనిపించింది అని తన మనసులో మాట బయట పెట్టాడు. ఆ ఇద్దరు స్నేహితులు కళ్ళ నిండా నీళ్లతో ఒకరినొకరు హత్తుకున్నారు. అలా ఆ నాటుకోడి విందు కడుపులు నింపిందో లేదో తెలియదు, కానీ 15 ఏళ్లుగా గడ్డకట్టిన మనసుల్ని మాత్రం కరిగించింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.